కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నాయకత్వం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి 66వ జన్మదినం సందర్భంగా హాజరైన కార్యకర్తలకు నాయకులకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు నిస్వార్థంగా ఈ నియోజకవర్గంలో చీరాల నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచి నిస్వార్థంగా పనిచేసి కార్యకర్తలకు చేదోడు వాదోడుగా అన్ని సందర్భాల్లో ఆదుకున్న నాయకుడు. వారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ బచ్చనపేట మండల హెడ్ క్వార్టర్లో ప్రతి సంవత్సరం కూడా జనవరి 2వ తారీఖు ఆయన జన్మదిన సందర్భంగా పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా అంగరంగ వైభవంగా ఇదే చౌరస్తాలో ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే ఆ జన్మదిన కార్యక్రమం నిర్వహించారో వాళ్ళ మీద నిర్బంధంగా కేసులు కూడా పెట్టించడం జరిగింది. ఇంకా ఎలాంటి కేసులు అంటే అప్పుడు యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకునే అది కూడా దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో అంతా మేము అధికారంలో ఉంటాం, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి బర్త్డే అంత అంగరంగ వైభవంగా ఎట్లా జరుపుకుంటారని ఒక 3 మీద కేసులు పెట్టిస్తే దాన్ని అనుభవించుకుంటూ కూడా దాన్ని దిగమింగుకుంటూ కూడా మేము జన్మదిన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అయినప్పటికీ కూడా ఆయన నిస్వార్థంగా పనిచేయడం కోసం ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాడు. కార్యకర్తలకు ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అన్నా నేనున్నా అనుకుంటూ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కలిసికట్టుగా పనిచేసి ఇంకా రేపు రానున్న ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం దిశగా కార్యకర్తలు నాయకులందరూ పనిచేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారికి మా మండలం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బచ్చనపేట మండల కేంద్రంలో బచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రీతమ నాయకులు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి బర్త్డే జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా మరి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి ఈ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సందర్భంలో ఈ ప్రతాప్ అన్న పుట్టినరోజును అందరం కూడా ఘనంగా జరుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని, అదేవిధంగా ఇదివరకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా స్థానికుడిగా ఈ చేర్యాల జనగామ ప్రాంతాలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు, ఆనాడే గోదావరి జిల్లాని మనకు తీసుకొచ్చిన అపర భగీరథుడు ప్రతాపన్నకు కూడా రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో భువనగిరి ఎంపీ టికెట్ను కేటాయించి అది సాధ్యం కాకపోతే ఎమ్మెల్సీ లాంటి పదవిని కేటాయించి ప్రజలకు సేవ చేయడానికి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని ప్రతాపన్న నాయకత్వంలో జనగామ జిల్లానే కాకుండా జనగామ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి ఉండడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతాపన్నకు చేతోడు వాదుడుగా ఉంటూ ఎమ్మెల్సీ కానీ లేదంటే ఎంపీ టికెట్ కానీ ఇచ్చి ఒక పదవిలో కూర్చుండబెట్టాలని మా బచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల పక్షాన ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రతాపన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతాపన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. మా ప్రియతమ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని బచ్చనపేట మండల కాంగ్రెస్ శ్రేణులందరూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. జనగామ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా అన్నా అంటే నేనున్నా అని ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మరి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ రకంగా గెలిచిండో మన అందరికీ తెలుసు.
అయినప్పటికీ కార్యకర్తల మధ్యలో ఉండి నిరంతరం కార్యకర్తలతో ఉండేటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి మా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా సీట్ని కేటాయించి మరి అభ్యర్థిగా నిలబెట్టినట్టయితే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మేము ప్రతాపనం గెలిపిస్తామని చెప్పి బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా జనగామ నియోజకవర్గం అభివృద్ధికి అనుక్షణం పాటుపడేటువంటి వ్యక్తి ప్రతాపన్న. అదేవిధంగా ప్రతాపన్నను ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు జనగామ పట్టణం ఖచ్చితంగా జనగామ నియోజకవర్గం అంతా కూడా మరి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఏదో ఒక పదవిలో ప్రతాపన్నను ప్రభుత్వం అధ్యయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్.